హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చి దొండకాయ కొబ్బరి వేపుడండి. ఇది చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు ఇక్కడ నేను చక్రాల్లా కట్ చేశాను. వీటిని మనం కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దొండకాయ వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను పల్చగా కట్ చేశాను. దీంట్లో వేసుకోవడానికి మనకి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర. ఇప్పుడు దొండకాయ ముక్కలకి తాలింపు కోసం శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెంగా కరివేపాకు. ఇప్పుడు దొండకాయ వేపుడు తయారీ విధానం చూద్దామండి. ఇక్కడ మనం కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిని కొంచెంగా మిక్సీ పట్టుకుని చివరిలో వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని కొంచెంగా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెంగా కరివేపాకు ఇవి వేసి వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకుని 10 నుంచి 12-15 నిమిషాల వరకు సమయం పడుతుందండి దొండకాయ ముక్కలు వేగడానికి. ఇవి కొంచెం ముక్క మెత్తబడిన తర్వాత మనం ఫ్రైకి సరిపడగా ఉప్పు, కొంచెంగా పసుపు వేసుకొని మరి కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత చివరిగా కొంచెంగా కారం వేసుకుంటే బాగుంటుందండి. ఈ కారం వేసిన వెంటనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర మిశ్రమం ఉంది కదా, దాన్ని తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకొని చివరిగా సాల్ట్ చెక్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. ఈ దొండకాయ వేపుడు అనేది మనకి టమాటా పప్పు, దోసకాయ పప్పు, మామిడికాయ పప్పు కాంబినేషన్గా తీసుకుంటానికి బాగుంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.